హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనంతలక్ష్మి ఇంద్రాణి ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు నవరాత్రిలో రెండో రోజు ఈ విధంగా చేసుకున్నాము. పొద్దున్నే లేచి వాకిలి కట్టుకొని ఈ విధంగా ముగ్గులు వేసానండి. తర్వాత పూజ కోసం రవ్వ కేసరి చేస్తున్నాను. రవ్వ కేసరి ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసున్నర పంచదార తీసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేపుకోవాలి. అవి పక్కకు తీసేసి ఆ నెయ్యిలోనే మళ్ళీ 1 గ్లాసు రవ్వ వేసి వేయించుకోవాలండి. కొంచెం వేయించుకున్న తర్వాత 1.5 గ్లాసున్నర పంచదార పోసి కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. తర్వాత ఇంకా పూజ తర్వాత బంగాళదుంప ఫ్రై చేశానండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని తాలింపులు వేసుకొని తగినంత నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కినాక తాలింపులు వేయాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ముక్కలు వేసి కలుపుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి వాటిని. పక్క పొయ్యి మీద బార్లీ గింజల నీళ్ళ కోసం నీళ్ళు వేడి చేస్తున్నాను. బార్లీ గింజల్ని నైట్ శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఆ బార్లీ గింజల్ని వాటిలో పోసి కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి అవి బాగా ఉడికే వరకు ఉడకనిచ్చి దింపేసేసుకోవాలి. బంగాళదుంప కర్రీలో కూడా కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత సాయంత్రం పులిహోర చేసి నైవేద్యం పెట్టానండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.